దేవుడు ఈసారి మనల్ని కరుణించిండయ్యా. తప్పైంది తల్లి. ఈసారి నీ పంటకు వచ్చే పైసల్లోంచి 80% మా అప్పు కట్టాలి. ఏం సపోర్ట్ చేస్తలేవు? దత్త, నేను నమ్ముకున్న నీ భార్య పిల్లలు ఏం కావాలి? అది కులమనరారు కొండ అద్దమందు ఏమరా ఏడుపుతాని మనవులు ఎవరైనా వేయరా? ఏం మాట్లాడతారు? గాము చెడ్డదో చెప్తే ఇంటికి పోదాం. పైసలు దాచుకొస్తాడు ఈ పెద్ద మొన్న ఊరులో చూసినా కోరేగాని మనోడు చూస్తుండే, వాళ్ళకి ఇట్లా నిజంగా ఇతరుడు చేస్తారు. తీరా చూస్తే ఏముండదు, వస్తుంది అని వాళ్ళని చంపేయడం తప్పు కదా. వాళ్ళని చంపి మీరు జైలు పోతారా? వద్దురా, వద్దు, తప్పదు. అయినా ఊరంతా నీకు అప్పలేనా? ఎంతమంది చంపుతావు? సంపదు నాయన, మేము సంపాదనుకుంటున్నది అప్పులోను కాదు, లేకపోతే ముసలాం కంటే ముందు మనమే అవుతాం. ఇలా జరిగింది అంటూ నువ్వే మరి బాధపడకు. రియల్లీ దయా, ఈ హగ్గు నాది కాదు, ఇంతమంది కలిసి నీకు ఇస్తున్నారు. సినిమా గురించి మీరు రేపు ఫేస్బుక్ లో రాసుకోకండి, లేకపోతే ఏదైనా రాసినా రాయకున్నా కానీ కొన్ని రోజుల వరకు మన ఇంట్లో అయ్యని చూసిన రోజులు, బాబుని చూసిన రోజులు ఈ బాబుని అర్థమే ఉంటాడు. నేను చెప్తున్నా అంటే నాకు బాగా ఉద్వేగం అయిపోయింది. ఎప్పుడైనా దయా ఫోన్ వచ్చిందంటే అన్న కొంచెం ఇట్లుందన్న కొంచెం అట్లే, కానీ దయా నువ్వు ఎట్టి బలసలు నువ్వు కొడతావు అని. కానీ ఇంత గొప్ప కథనే గొప్పగా ఉంది. ఆర్టిస్టుల విషయం అంతా పెడతాము, లొకేషన్స్, నీ డబ్బులు ఇదంతా పక్కన పెట్టు, కథ ఒక అద్భుతమైన కథ చేసుకున్నావు. ఈ సినిమా ఏ రిజల్ట్ వచ్చినా కూడా నీకు నెక్స్ట్ సినిమా మాత్రం ఇట్లా రెడ్ కార్పెట్ తో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. వచ్చినందుకు మీ టైం ఒక 2 hours టైం కేటాయించి ఈ సినిమాకి వచ్చి చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో మీకు ఏదన్నా జెన్యున్, మీకు ఏది అనిపిస్తే మనసుకి అది దయచేసి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. సో అది ఇంకా కొంతమంది రీచ్ అవుద్ది. సో 21st సినిమా రిలీజ్ అవుతుంది. సో అప్పటివరకు మ్యాక్సిమం మనతో ఎంత అయితే అంత ట్రై చేస్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఆల్ టేకింగ్ ఫర్ యువర్ టైమ్ అండ్ అన్ని ఇక్కడ వచ్చి చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. చాలా బాగా నచ్చింది. లైక్ ఆ ఎమోషన్ని లాస్ట్ దాకా క్యారీ చేయడం ఇంకా నచ్చింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా నచ్చింది. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, బట్ ఇలాంటి సినిమాలు వెరీ రేర్గా వస్తూ ఉంటాయి. సో దీన్ని మిస్ చేసుకోకూడదు. నేను ఎంజాయ్ చేశాను ఒక పీస్ఫుల్గా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి, చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. చాలా సస్పెన్స్ఫుల్ గా జరిగింది మూవీ, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. ఒక రైతు కుటుంబం ఎలా కష్టాలు పడుతుందో రియల్ గా చూపించారు. ఎక్స్ట్రాడినరీ మూవీ. సీరియస్లీ కన్నీళ్ళు పెట్టుకున్నాను చూసి. తన తల్లి తండ్రి ఆ ఎమోషన్, మనో సంబంధాలు, ఒక బాబు అనే ఎమోషన్ని అద్భుతంగా ఆవిష్కరించావు. అందరూ ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ నెల 21 థియేటర్కి వెళ్ళి చూడండి. అద్భుతం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఆల్. సినిమా చాలా బాగుంది అండి. ఇలాంటి సినిమాలు చాలా తీస్తే చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా ఏమవుతుందో అన్న ఫీలింగ్ అనిపించింది. చాలా బాగుంది. కంగ్రాట్స్ అండి. సినిమా ఓ లెవెల్లో ఉంది.
చూసి మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి అభినందించండి. ఇది కంప్లీట్ మన తెలంగాణ ఓరియంటెడ్ మూవీ కల్చర్. చాలా బాగుంది. ఎమోషనల్గా ఒక సీరియస్ ఇష్యూను ఎమోషనల్గానే కాకుండా ఫన్ వేలో చెప్పడం అనేది పెద్ద టాస్క్. ఒక మలయాళం నేటివిటీ అని తెలిసి ఆ రేంజ్లో ఉంది. రియల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ట్రూలీ ఇది రైతు చిత్రం. ఇది ఇట్లాంటి చిత్రాలు ఇంకా ముందు మరికొన్ని తీసి ఈ ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ మన హ్యాపీనెస్ కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో అది మాత్రం చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఇది చాలా అంటే చూడదగ్గ మూవీ, ఫ్యామిలీ దగ్గర చూడదగ్గ మూవీ. ఆల్ ద బెస్ట్ బాబు మూవీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు ఇలాంటి కథలు మీరు ప్రోత్సాహం వల్లనే ఇలాంటి కథలు బయటకు వస్తాయి. అద్భుతంగా తీశారు. అండ్ డైరెక్టర్ అన్న ఖచ్చితంగా చాలా బాగుంది. అందరం చూడాలి, సపోర్ట్ చేద్దాం ఈ సినిమా. ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించాం. థ్యాంక్ యూ. మూవీ బాగుంది, సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఆ టైటిలే చాలా బాగుంది, అంటే తీయగా ఉంది, ఫాదర్ లాగా. సో ఫాదర్ ఈ సినిమాని గెలిపించాడు. సో ఆల్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ బాపు. అసలు బాపు అనే టైటిల్ చూస్తే ఎవరికైనా ఒక ఎమోషనల్, ఇక్కడ చూసే పిల్లలందరూ కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది హార్ట్ఫుల్గా టచ్ అయిపోయింది. బాపు సినిమా చాలా బాగుందండి. ఇది హిట్ అవుతుంది నాకు తెలిసి. అంటే యంగ్ జనరేషన్స్ ఎట్లా తీసుకుంటారో తెలియదు కానీ స్టోరీ చాలా బాగుంది. టీంకి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. ఇట్ విల్ బి ఏ సూపర్ హిట్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ 0 ఎక్స్పెక్టేషన్స్తో నేను మూవీకి వచ్చాను. స్టోరీ వెళ్తున్న వే అంతా కూడా చాలా బాగుంది, ఎక్కడ లో లేదు, ఒక లైన్లో తీసుకెళ్లారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమాకి కథే బలం. సినిమా చాలా బాగా తీశారు డైరెక్టర్స్ అన్న. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చిన్న చిత్రమైనప్పటికీ పెద్ద చిత్రంతో పోటీ పడే కథ ఈ చిత్రంలో ఉంది. ఇది పూర్తిగా రైతులకు సంబంధించిందే కాకుండా ఒక మంచి సందేశం ఇచ్చింది. ఈ సందేశాలు లాంటి చిత్రాలు ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇట్లాంటి కథలు ఎన్నుకొని ఇంకా ముందు ముందు వాళ్ళకు ఆ దైవ బలం ఇచ్చి ఇట్లాంటి చిత్రాలు వాళ్ళు తీయాలని నేను కోరుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈ చిత్ర నిర్మాణ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాది కూడా మిడిల్ క్లాసే. సినిమా బాగుంది. 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు కుటుంబంలో జరిగే కష్టాలు చూపించాడు. చాలా బాగా చేశాడు. డైరెక్షన్ బాగా చేశాడు. అందరు తప్పక థియేటర్లకే సినిమా చూడండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. బాపు సినిమా చాలా బాగుంది. అందరు థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాగుంది, చూడండి. అన్న బాపు మూవీ అయితే సూపర్ ఉంది. విలేజ్లో అయితే తిరిగి ఈ మూవీకి చాలా ఎంజాయ్ చేస్తారన్న. ఇట్లాంటి మూవీలు ఊర్లలో చాలా కనెక్ట్ అయిపోతారు పబ్లిక్. ఇట్లాంటి యూత్ అయితే అందరు రైతు బిడ్డలే కాబట్టి జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీకి అయితే. బాపు సినిమా చూసాను, చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి బాపు.